రామరాజ్యం కేసుకు సంబంధించి సంచలన అంశాలు బయటకు వస్తున్నాయి. చిలుకూరు బాలాజీ ఆలయ ప్రధాన అర్చకులు రంగరాజన్పై దాడి కేసులో ప్రధాన నిందితుడైన వీర రాఘవరెడ్డి గురించి షాకింగ్ విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. అతడి గురించి తవ్వే కొద్దీ సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. ఒక మ్యూజిక్ టీచర్గా తన కెరీర్ను మొదలుపెట్టిన వీర రాఘవరెడ్డి ఆ తర్వాత హిందూ ధర్మాన్ని రక్షించాలన్న భావనతో వీడియోలతో ప్రచారం చేసి ఆ తర్వాత తనకు తానుగా శివుడి అవతారంగా భావించుకున్నాడు. రామరాజ్య స్థాపన కోసం ప్రైవేట్ ఆర్మీని తయారు చేసుకునేందుకు ఏకంగా ట్రస్ట్ పెట్టి ఆలయాల్లో అర్చకులపై దాడులకు పాల్పడుతున్నట్లు పోలీసుల రిమాండ్ రిపోర్టులో పేర్కొన్నారు. చిలుకూరు బాలాజీ ఆలయ ప్రధాన అర్చకులు రంగరాజన్పై దాడి కేసు సంచలనంగా మారింది. తెలంగాణ రాజకీయాల్లో కూడా ప్రకంపనలు సృష్టించింది. ఈ కేసులో ప్రధాన నిందితుడు వీర రాఘవరెడ్డితో పాటు మరో 5గురిని పోలీసులు అరెస్టు చేసి రిమాండ్కు తరలించారు. తాజాగా వీర రాఘవరెడ్డికి సంబంధించిన రిమాండ్ రిపోర్టులో పోలీసులు షాకింగ్ విషయాలను వెల్లడించారు. తూర్పుగోదావరి జిల్లా అనపర్తి మండలం కొప్పవరం గ్రామానికి చెందిన కొవ్వూరి వీర రాఘవరెడ్డి మ్యూజిక్ టీచర్గా కెరీర్ను మొదలుపెట్టాడు. తాను ఇక్ష్వాకు వంశీయుడిగా చెప్పుకుంటూ రామరాజ్య స్థాపన కోసం ప్రైవేట్గా కార్యక్రమాలు మొదలుపెట్టాడు. ఇతర ధర్మాలన్నీ కలిసి హిందూ ధర్మాన్ని పూర్తిగా నాశనం చేస్తున్నాయని, కోర్టులు పోలీసులు కూడా హిందూ ధర్మాన్ని రక్షించడం లేదని భావించిన వీర రాఘవరెడ్డి సొంత సైన్యాన్ని తయారు చేసుకుని రామరాజ్యాన్ని స్థాపించాలని నిర్ణయించుకున్నట్లుగా పోలీసులు పేర్కొన్నారు. తనను తాను శివుడి అవతారంగా భావించిన వీర రాఘవరెడ్డి దుష్ట శిక్షణ, శిష్ట రక్షణ పేరుతోనే రామరాజ్యం సాధ్యమని సోషల్ మీడియాలో కొన్ని వీడియోలు పెట్టి ప్రచారం నిర్వహిస్తున్నాడు. సోషల్ మీడియా అకౌంట్ల ద్వారా తనతో సైన్యంగా చేరాలని విజ్ఞప్తి చేస్తున్నాడు. 2022లోనే కోసలేంద్ర ట్రస్ట్ పేరుతో వీర రాఘవరెడ్డి ఒక ఎన్జీఓను రిజిస్టర్ చేయించాడు. ఆ ట్రస్టుకు తన భార్య చైర్మన్గా ఉంది. ఈ ట్రస్టుకు ఉత్తరప్రదేశ్కు చెందిన శ్యామ్ అనే వ్యక్తి సహకారంతో వెబ్సైట్ కూడా డిజైన్ చేయించినట్లుగా పోలీసులు తెలిపారు. కోసలేంద్ర ట్రస్ట్ పేరుతో రామరాజ్యం ఆర్మీని ఏర్పాటు చేశాడు. మొదటి స్లాట్లోనే 5,000 మందిని రిక్రూట్ చేసుకోవాలని ప్లాన్ చేసిన వీర రాఘవరెడ్డి సోషల్ మీడియా వేదికగా పలు వీడియోల ద్వారా ప్రచారం మొదలుపెట్టారు. 20 నుంచి 50 ఏళ్ల లోపు వయసున్న వాళ్లు తన ఆర్మీలో ఉండొచ్చని, రామరాజ్య స్థాపన కోసం తాను చెప్పిన పని చేయాలంటూ కండిషన్ పెట్టాడు. కనీస విద్యార్హత 10వ తరగతిగా నిర్ణయించిన వీర రాఘవరెడ్డి 5 కిలోమీటర్లు నడిచే సామర్థ్యం, 2 కిలోమీటర్లు పరిగెత్తే సామర్థ్యం ఉన్న వారిని నియమించుకుంటామని తెలిపాడు. నెలకు 20,000 జీతంతో పాటు వసతి సదుపాయం కూడా కల్పించనున్నట్లు వీడియోల ద్వారా ప్రచారం మొదలుపెట్టాడు. 2023 సెప్టెంబర్ 1 నుంచి డిసెంబర్ 31 వరకు మొదటి విడత నియామక ప్రక్రియ కోసం రిజిస్ట్రేషన్లు చేపట్టాడు. రామరాజ్యం ఆర్మీ నియామకం కోసం విరాళాలు కూడా సేకరించగా తెలుగు రాష్ట్రాల నుంచి 1,20,599 రూపాయల విరాళాలు కోసలేంద్ర ట్రస్ట్కు వచ్చినట్లు తెలుస్తోంది. అతడి వీడియోలకు ప్రభావితమై 2 తెలుగు రాష్ట్రాల నుంచి 25 మంది వీర రాఘవరెడ్డి ఆర్మీలో చేరినట్లు పోలీసులు పేర్కొన్నారు. ప్రైవేట్ సైన్యం ఏర్పడినప్పటి నుంచి తెలుగు రాష్ట్రాల్లోని ప్రముఖ దేవాలయాల్లో వీర రాఘవరెడ్డి అక్రమ వసూళ్లకు పాల్పడ్డాడని పోలీసులు పేర్కొన్నారు. ఆంధ్ర, తెలంగాణలోని ముఖ్యమైన దేవాలయాల పూజారుల వద్దకు వెళ్లి తామ రామరాజ్యానికి మద్దతివ్వాలని, డబ్బులు కూడా ఇవ్వాలని బెదిరించడం, వినకపోతే భౌతిక దాడులు చేస్తుండడం వీర రాఘవరెడ్డికి పరిపాటిగా మారింది. న్యాయశాస్త్రంపై మంచి పట్టున వీర రాఘవరెడ్డి రామరాజ్యం పేరుతో తనకు ప్రత్యేక చట్టం ఉందని సోషల్ మీడియా ద్వారా ప్రచారం చేసుకుంటున్నట్లు గుర్తించారు. వీర రాఘవరెడ్డిపై 2015లోనే హైదరాబాద్ అబిడ్స్ పోలీస్ స్టేషన్లో కేసు నమోదైనట్లు పోలీసులు పేర్కొన్నారు. అయితే 10 నెలల క్రితం రాఘవేంద్ర అనే వ్యక్తి ద్వారా రంగరాజన్ను కలిసిన వీర రాఘవరెడ్డి రామరాజ్యానికి మద్దతివ్వాలని కోరగా అందుకు ఆయన తిరస్కరించారు. తాము వెళ్లి కలిసిన పూజారులంతా సానుకూలంగా స్పందిస్తున్నారని, చిలుకూరు ఆలయ పూజారి మాత్రం తిరస్కరించినట్లుగా చర్చించుకొని ఈ నెల 6న మరోసారి సమావేశమయ్యారు. ఈ క్రమంలోనే రామరాజ్యం ఆర్మీలో ఉన్న వాళ్లంతా నల్ల యూనిఫామ్ వేసుకుని ఫోటోలు, వీడియోలు తీసుకున్నారు. ఇదే సమావేశంలో రామరాజ్యం స్థాపనకు అందరూ పూజారులు మద్దతు అడగాలి, ఎవరు వ్యతిరేకిస్తే వారు అడ్డు తొలగించుకోవాలి అని ప్రమాణం కూడా చేశారు. ఆ తెల్లారే అంటే ఫిబ్రవరి 7న తెల్లవారుజామున అంతా కలిసి రంగరాజన్ ఇంటికి వెళ్లి ఆయనపై దాడికి పాల్పడినట్లుగా పోలీసులు రిమాండ్ రిపోర్టులో పేర్కొన్నారు. అయితే మ్యూజిక్ టీచర్గా తన కెరీర్ను మొదలుపెట్టిన వీర రాఘవరెడ్డి ఇప్పుడు రామరాజ్యం ఆర్మీ పేరుతో అర్చకులపై దాడులకు పాల్పడుతూ సంచలనంగా మారాడు.